హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో ఇది డే 2 అనమాట ఫ్లోరిడాలో. సో మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే క్లియర్ వాటర్స్ దగ్గరికి, క్రిస్టల్ వాటర్స్ అని కూడా అంటారు. సో అందరం రెడీ అయిపోయామన్నమాట, స్టార్ట్ అవుతున్నాము. సో క్రిస్టల్ వాటర్స్ రివర్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఎక్సైటెడ్గా ఉన్నాం. ఫైనలీ స్టార్ట్ అయిపోయాం. సో ఇదంతా టాంపా ఫ్లోరిడా అన్నమాట. What did you do? I just sent a message. What is it? It was to have a snack. Are you happy? Yeah. సో మేము ఫుడ్ ఇంటి నుంచే ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాం అన్నమాట. సో మేము లంచ్ చేయడానికి ఈ ప్లేస్లో ఆగామన్నమాట. సో లంచ్ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మా డెస్టినేషన్కి. సో మేము ఫైనలీ క్రిస్టల్ వాటర్స్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈ బస్సులో లోపలికి తీసుకెళ్తారనమాట. ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీరే చూసేయండి. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ కొంతమంది స్కూబా డైవింగ్ చేస్తున్నారు, కొంతమంది కయాకింగ్ కూడా చేస్తున్నారు.
అండ్ ఆల్సో ఈ వాటర్‌లో మనాటీస్ అనే క్రియేచర్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఒక మ్యూజియంకెళ్తాం. అక్కడ క్లియర్‌గా చూపిస్తారు వాటిని. సో, పక్కనే రివర్ ఉంది. రివర్ దగ్గరకొచ్చామన్నమాట. సో, నెక్స్ట్ అయితే పక్కనే ఉన్న మ్యూజియంలోకొచ్చేసాము. నేను చెప్పాను కదా! మనాటీస్ అనే క్రియేచర్స్ ఉంటాయి వాటర్‌లో అని. సో, వాటిని ఇక్కడ బాగా చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చూసేయండి. సో, ఆ క్లియర్ వాటర్‌లో ఉండే క్రియేచర్స్ ఇవే అన్నమాట. వీటిని మనాటీస్ అంటారు. ఇది ఆ మనాటీ స్కెలిటన్ స్ట్రక్చర్ అన్నమాట. సో, ఇక్కడ మనాటీ సౌండ్స్ అని ఉంది చూసారా? అక్కడ ఆ బటన్ ప్రెస్ చేస్తే వాటర్‌లో మనాటీ సౌండ్స్ ఎలా చేస్తాయి అనేది మనకి వినిపిస్తుంది. సో, వాటర్‌లో రియల్‌గా ఇలా ఉంటాయన్నమాట చూడటానికి. బస్సు వచ్చింది, ఎక్కండి ఎక్కండి ఎక్కండి, అంతర్వేది బస్సు. సో, అక్కడి నుంచైతే బయటకొచ్చేసాము. తర్వాత ఐస్ క్రీమ్ తిందామని చెప్పి మేము వెళ్తున్నాము. అప్పుడు నాకు దారిలో ఇది కనిపించింది. ఇంట్రెస్టింగ్‌గా అనిపించి రికార్డ్ చేశాను. చూడండి. 2 పడుకున్న లెగ్స్ అన్నమాట విత్ షూస్. సో, నెక్స్ట్ ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో, నెక్స్ట్ ఎక్కడికొచ్చామంటే దగ్గరలో ఉన్న ఒక చిన్న టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. ఇది జస్ట్ ఒక పార్క్ టైప్‌లో ఉంటుంది. సో, ఇది ఒక ఓల్డ్ షుగర్ ఫ్యాక్టరీ లాగా పెట్టారు. అక్కడ యూజ్ చేసిన ఆ ఓల్డ్ ఐటెమ్స్ అన్నీ పెట్టి ఎక్స్‌ప్లనేషన్ లాగా బోర్డ్స్ పెట్టేశారు.
అండ్ అది అయిపోయాక ఇంకా ఫైనల్గా ఒక బీచ్కి వెళ్ళామన్నమాట. సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో వెకేషన్లో డే 2 ఇలా జరిగిందనమాట. బాయ్. సీ యూ ఆల్ అగైన్.